వచ్చండి గిడికి వచ్చి శాసనసభ్యులు మాన్యశ్రీ డాక్టర్ సంజయ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే వారు నిర్వహించిన ప్రజాప్రతినిధుల గారికి స్వాగతం సుస్వాగతం. देवां भद्रं पश्यमाक्षवीर्यत्रां ईशस्तवागुं शस्तनों क्षेमदेगितमिदायुः शस्त्र इन्द्रोर्दस्सवां शस्तन पूजा विश्वेधां शस्तनस्तास्तुग्निं शस्तना बृहस्पतिर्ददातुं ओम शान्ति शान्तिः ओम हिरण्यवर्णाभरणीं सुवर्णरजतस्यां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावहं कामावह जातवेदो लक्ष्मीमणपकामनीं यस्यां हिरण्यं विद्येयं रामशम्परजानं अक्षपोरावभ्याम् अस्तिनाथ प्रबोधनीं देवीमुपक्वें ప్రారంభించుకున్న తర్వాత గృహ ప్రవేశాలు చేయడం కానీ నెమ్మదిగా జరుగుతూ ఉన్నాయి. కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఈ మధ్య కాలంలో కంప్లీట్ చేసాము. ముఖ్యంగా శానిటేషన్కి సంబంధించిన డ్రైనేజ్ కావచ్చు, సెప్టిక్ ట్యాంక్లకి కనెక్టివిటీ కావచ్చు, తర్వాత సెప్టిక్ ట్యాంక్ల నిర్మాణం కావచ్చు, మంచినీళ్ళ ఏర్పాటు కావచ్చు. ఇప్పుడు చూసినట్లయితే మనకు స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయడానికి పోల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నాము. ఒక్కొక్కటి కూడా ప్రతిదీ మరి ఆర్థిక వనరులతో ముడిపడి ఉన్నటువంటిది. కానీ మన స్థానిక ఎమ్మెల్యే గారు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు ఎప్పటికప్పుడు జరుపుతూ దానికి కావాల్సినటువంటి వనరులను ఒకదాని తర్వాత ఒకటి తీసుకురావడం జరిగింది. అందువల్ల ఇప్పుడు మనం మాట్లాడుకునేవన్నీ కూడా చేయడం జరిగింది. మరి గృహస్థులందరూ ఇక్కడికి షిఫ్ట్ అయితే అయ్యారు. అదేవిధంగా వీటిని మున్సిపాలిటీలో విలీనం చేయడం కూడా జరిగింది. కానీ అయిపోతుంది కాబట్టి ఆ సమయం పట్టే లోపల మరి మనకు వచ్చేటువంటి ఏదైనా అత్యవసర పరిస్థితులు ఆగవు. దానికి గాను తాత్కాలికంగా అయినా సరే మనము వీటిని ఏర్పాటు చేసుకుని తర్వాత మళ్ళీ శాశ్వత ప్రాతిపదికన చేసుకోవాలనేది ఆలోచన. దానివల్లే ఈరోజు ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి మంజూరు తీసుకుని అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించుకుని వాళ్ళకి కేంద్రాన్ని చేశాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా ఇక్కడ కావాల్సినటువంటి చాలా వసతులు చేయాల్సి ఉంది. అవన్నీ కూడా అవన్నీ చేస్తారు. ఇంకా చెప్పాల్సినవన్నీ కూడా చాలా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి మనకి ఏమేమి వస్తాయి, ఎలా చేస్తాము ఎట్లా అని అది మన స్థానిక గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు తెలియజేస్తారు. ఈ సభ అంతా కూడాను ఈ యొక్క గ్రామస్తులు ఎవరైతే ఇక్కడ నివాసం ఉండే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి యొక్క సంక్షేమానికి పాటుపడడానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు వారి ఆధ్వర్యంలోనే ఇవన్నీ కూడా 1 by 1 టేకప్ చేయాలని నిర్ణయం జరిగింది. దాన్ని మనకి కళ ముందు ఉంచేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం. థ్యాంక్ యూ సో మచ్. వారితో పాటుగా అప్పుడు నిర్మాణం ఉన్నప్పుడు లేకుండా ఇప్పుడు వచ్చి నిరంతరం పర్యవేక్షిస్తున్న మా పీడీ హౌసింగ్ గారు వారి సిబ్బంది అందరూ ఇప్పుడు నేను చెప్పిన వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు వారి సిబ్బంది అందరికీ మున్సిపల్ కమిషనర్ గారికి వారి ఇంజనీరింగ్ వివిధ హోదాలోని సిబ్బందికి పాత్రికేయ మిత్రులకు మా నిరంతరం ఇక్కడ సెక్యూరిటీ ఇస్తున్న పోలీస్ అధికారులు కావచ్చు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీ అనేది ఇవాళ రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ అంటే ఆదర్శంగా నిలవబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జగిత్యాల పట్టణ పేద ప్రజల కోసం దాదాపు 50 ఏళ్ల కింద టిఆర్ నగర్ ఇంట్రామరావు హయాంలో ఏర్పాటు చేస్తే అక్కడ సర్పంచ్ వేరు, ఎంపీటీసీ వేరు, గ్రామం అన్నట్టు నేను అప్పుడు మొదటిసారి గెలిచిన తర్వాత ఇట్లయితే కలవది జగిత్యాల ప్రజలు పొద్దుగాల వచ్చి జగిత్యాల పనిచేసేటోళ్ళు, జగిత్యాల
ఇల్లు లేని వాళ్ళకు కిరాయి గంటలు పెట్టింది. అది జగిత్యాల కలపాలని చెప్పి జగిత్యాల కలిపి అక్కడ దవాఖాన కావచ్చు, రోడ్లు కావచ్చు, పెద్ద ఎత్తున మంజూరు చేసాం. పార్కులు, జిమ్ములు అవన్నీ కూడా మీరు అక్కడ చూస్తున్నారు. మరి ఇది 2008లో నూకపల్లి, నర్సింగాపూర్ 2 గ్రామాల శివారు, 2 మండలాలు. అక్కడ కొంత ప్రభుత్వ భూమి, కొంత ప్రైవేట్ భూమి. అప్పుడున్న నాయకుల ఆలోచన మేరకు ఇక్కడ ప్రారంభం చేసేది మధ్యలో ఆగిపోయింది. ఒక 4-5 ఏళ్ళు నేను ఓడిపోయినప్పుడు తిరిగినా, నేను ఓడిపోయినప్పుడే చివరికి ఎలక్షన్ వస్తుందనంగా భూమి పూజ అయింది, గుత్తదారు వచ్చిండు. మీ అందరూ తెలుసు, ఇక్కడనే ఆ క్యాంప్ వేసుకున్నాడు, కొన్ని బేస్మెంట్లు మొదలు పెట్టిండు, అటే వెళ్ళిపోయాడు. అది 2018 ఎర్రటి ఎండాకాలం మే 20 తారీఖు 2018. ఆ తర్వాత 2020 నవంబర్, అంటే ఒక సంవత్సరం తర్వాత నేను గెలిచినాక ఒక ఏడాదికి వేరే కాంట్రాక్టర్ తీసుకొచ్చి రాష్ట్రంలోనే అత్యధిక ఇల్లు కట్టిన కాంట్రాక్టర్ తీసుకొచ్చాం. ఆ గౌరీశంకర్ ఉదయ సూపర్ మ్యాన్ అన్నారు. ఇక సూపర్ మ్యాన్ కాదో తెలియదు, కానీ ఇట్లాంటి ఇల్లు మాత్రం రాష్ట్రంలో అధిక కట్టిన కాంట్రాక్టర్ ఇక్కడ తీసుకొచ్చి కట్టేయడం జరిగింది. వారికి అన్ని విధాల అప్పుడున్న రాజకీయ నాయకులు కావచ్చు, అధికారుల సహకారం అప్పుడు కూడా మేడం గారు ఉండి, రెవెన్యూ మా జేసీ గారు, కలెక్టర్ గారు, మున్సిపల్ అధికారులు, ఇంజనీరింగ్, పంచాయత్ రాజ్, హౌసింగ్ అందరూ కూడా సమిష్టి కృషి చేయడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 141 మున్సిపాలిటీలు ఉంటే అత్యధిక ఇల్లు ఎక్కడని అంటే మన జగిత్యాల అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వం పెరగల 15 ఏళ్ళు ఎమ్మెల్యే చేసిన వచ్చి మనం చూసిపోయారు. మరి 100 ఇల్లు కట్టలేదు, 100 ఇల్లు కట్టడం వచ్చి ఇక్కడ చూసి ఇంక ఇవి లేవు అవి లేవు అనిపోయారు. వాళ్ళు అన్నా అనకున్నా అసలు వాళ్ళకు తెలియదేమో 20 కోట్ల రూపాయలు మన కోసం నేను ఈ దవాఖాన కావచ్చు, బడి కావచ్చు, వీటన్నిటి కోసం ప్రతిఫలం పంపని 2 నెలల కిందనే తీసుకొచ్చిన. ఇవి వట్టి గాలి మాటలు కాదు, అఫీషియల్ గా మున్సిపాలిటీలో అత్యున్నత అధికారి నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. మనం దాన్ని నెల కిందనే సాఫ్ చేసి మొదలుపెట్టాం. ఇక మొదలుపెట్టాక మళ్ళీ అన్ని రాజకీయాలు మొదలైనాయి. ఈ 6 రాజకీయాల జోలికి నేను బోదలుచుకోలేదు. ఇక్కడ ఆ పంచాయతీ పెట్టుకుంటే కూర్చుంటే పనులు మీరు ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకున్నారు, చేసుకోబట్టే మరి ఆనాడు ఈ 4058 పట్టాలు ఇచ్చినా, ఆ ఇచ్చిన వాళ్ళకు ఫలితాలు ఏమొచ్చినాయో తెలుసు. ఈ 3700లలో చాలా జాగ్రత్తగా ఇచ్చి ఇదే మేడం గారి నేతృత్వంలో ఇండ్లు మంచిన తప్ప ఎక్కడ కూడా దాంట్లో నా ప్రమేయమే లేదు. ఇంట్లో వచ్చిన కాబట్టి ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో మేము వారధులా ఉంటాం. ఎక్కడ చేసినా పలానా ఎమ్మెల్యే టైం అంటారు. మరి అలానే ఇక్కడ నేను కూడా చెప్పుకుంటా, కానీ పై నాయకుల పేరు కూడా చెప్పినాం, ఆ నాయకుల పేర్లు కూడా పెట్టినాం. అంత బేమానిగా కాదు, కానీ అట్ ద సేమ్ టైం కష్టపడి ఎక్కడ లేదు. ఎందుకంటే నాయకుడు 119 నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి, ఎంపీలు 7 ఉంటారు, 7 కాన్స్టిట్యూన్సీలు, మంత్రి రాష్ట్రంకి ఉంటాడు. కానీ జగిత్యాల నియోజకవర్గం తెచ్చాయంటే మరి నా కృషి ఉందని మీరు గుర్తించే నన్ను 2 సార్లు గెలిపించారు. నాకు ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. నన్ను గెలిపించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి మీరు రుణం తీసుకోవాలి. జగిత్యాల పట్టణమే కాదు, చుట్టుపక్కల గ్రామాలలో కూడా చాలా మంది నాకు బలోపేతం చేశారు. ఇటుకల్లో చెక్ డ్యాములు కడితే అక్కడ 500 కోట్ల మేరకు ఇచ్చారు. మైతాపూర్లో చెక్ డ్యాములు కట్టి నీరు ఇస్తే 600 కోట్ల మేరకు ఇచ్చారు. ఈ రకంగా మారుమూల గ్రామీణ తాళధర్మారంలో నీళ్ళ వసతి చేసి చేస్తే అక్కడ కూడా నాకు మంచి ఓట్లేసి గెలిపించారు. ఓ దగ్గర ఓట్లు రాలే, ఓటు కూడా అయినా కానీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ రేవంత్ రెడ్డి గారి దగ్గర వెళ్ళి కలిసి రిక్వెస్ట్ చేసి ఆ బూత్ లో మెజార్టీ రాకుండా గ్రామ పంచాయతీ చేసిన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. అదేవిధంగా జిల్లాలో ఏకైక గ్రామ పంచాయతీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఇందిరానగర్ బీపూర్ మండలంలో అది కూడా చేసాం. ఓన్లీ దళితులు ఉంటారు అక్కడ, ఓన్లీ ఎస్సీ కూడా ఏకైక గ్రామ పంచాయతీ ఎవరు చేసినా అంటే సంజయ్ కుమార్ గారి లెటర్ మీద అయింది. మరి అట్లనే మరి మీరు అందరూ కూడా చూసారు, ప్రభుత్వం మారింది. పోయిన డిసెంబర్లో నేను గెలిచిన 4-5 నెలలు సైలెంట్ ఉన్నాం, దూరం ఉన్నాం ప్రభుత్వానికి. అయినా కానీ ముఖ్యమంత్రిని పోయి నేను అసెంబ్లీలో కలిసి రిక్వెస్ట్ చేసిన, జగిత్యాల ప్రాంతానికి నిధులు ఇవ్వాలి, జిల్లా కేంద్రం అయింది, ఇది పేదవాళ్ళది,
ఇక్కడ ఇవ్వాలని ప్రత్యేకంగా మాట్లాడితే సానుకూలంగా స్పందించి మార్చి నెలలోనే ఫిబ్రవరి నెలలోనే అంటే నేను గెలిచిన 2 నెలలకే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల పట్టణానికి దీనికి నిధులు అడిగాడు. ప్రతిపాదన పంపని ముఖ్యమంత్రి గారికి నుంచి ఆఫీస్ వచ్చిన లెటర్ మా మున్సిపల్ ఆఫీస్ లో కలెక్టర్ ఆఫీస్ లో ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు అంత సానుకూలంగా ఉన్నప్పుడు నా వంతు బాధ్యతగా ప్రభుత్వానికి నేను కూడా మద్దతు ఉంటానని చెప్పి ఇవాళ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే చాలా మంది చాలా విమర్శలు చేస్తుంటారు. ఓకే, అయిపోయింది. నేను గెలిచినట్టు 7 నెలలు అయింది. 7 నెలలలో కూడా ఈ అర్బన్ హౌసింగ్ కాలనీకి దీని అంతా అర్బన్ హౌసింగ్ కాలనీ అంటాం. ఎందుకంటే అప్పుడు ఇంద్రమ్మ కాలనీ మొదలు పెట్టారు, తర్వాత మన కేసీఆర్ కాలనీ పెట్టాం. దీనికి ఢిల్లీకి వెళ్ళి కూడా ఇన్ని పైసలు వచ్చినాయి మళ్ళా మా ప్రధానమంత్రి అంటారు. కాబట్టి తప్పేం లేదు, నేనే చెప్తున్నా ముందుగా ఢిల్లీకి వెళ్ళి వచ్చాయి. కాబట్టి అందరం కలిసి పనిచేసాం. ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి ఇలా. కాబట్టి 7 నెలలలో ఒక 70 లక్షలు కూడా రాలేదు. మరి అటువంటి అప్పుడు 7 నెలల తర్వాత నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ అప్పటికప్పుడు 7 రోజులలో నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా అన్నాక ఇక ఇటేమో లొలి మొదలైంది, గిట్టట పోయినది. కానీ నాకు పేద ప్రజలు కావాలి, పనులు కావాలని ఆలోచనతో 7 రోజులల్లా నీళ్ల ట్యాంక్ వాటి కోసం 14 కోట్లు, మౌలిక వసతుల కోసం 18 కోట్లు, 32 కోట్ల రూపాయలు మంజూరు చేయించుకొని జగిత్యాల అడుగు పెట్టిన, ప్రెస్ మీట్ పెట్టిన 7వ నాడు. అదేవిధంగా జగిత్యాల పట్టణానికి అంతకుముందు మంజూరే ఆగిపోయిండే. అంతకుముందు మంజూరైన నిధులు అప్పటికే బిల్లులు చెల్లించలే, ఆగిపోయిండే. అవన్నీ కూడా దాదాపు 35 కోట్ల రూపాయలకు అది మంజూరు తెచ్చినాం. రాయకల్ పట్టణంలో 3 కోట్ల పనులు బిల్లు కాలే, ఇంకా 3 కోట్ల పనులు అవసరం ఉండే, వాటి మంజూరు చేసి పూర్తి కూడా చేసాం 6 కోట్ల కూడా. అదేవిధంగా గ్రామాలలో అత్యధిక నిధులు ఈజీఎస్ ద్వారా కావచ్చు, అదేవిధంగా సీసీ రోడ్లకు దళితకాలు కావచ్చు. ఎట్లయితే ఈ దవాఖాలు పెట్టామో రాష్ట్రంలో ఎక్కడ వచ్చినా నాకు తెలియదు కానీ ఉమ్మడి జిల్లాలో అత్యధిక పల్లె దవాఖాలు ఎక్కడ వచ్చినాయంటే జగిత్యాల నియోజకవర్గాలు వచ్చినాయని చెప్పి చెప్తాను. ఈ రకంగా మీరు కల్పించాను నేను కృషి చేస్తూ రేపటి నాడు రాజకీయాలకు అతీతంగా అందుకే నేను అప్పుడప్పుడు కేంద్రం ప్రాతినిధ్యం వహించి ఎంపీ గారు కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయి. రాజకీయాలకు అతీతంగా నేను అభివృద్ధి చేద్దాం. మరి మొన్న ఏదైతే అధికారులు మీకోసం మన కోసం నేను మీ కుటుంబ సభ్యులాంటి వారు ఒక మంచి స్కూల్ కావాలి, ఒక మంచి స్కూల్ పిల్లలకి ఇంటర్మీడియట్ 12 దాకా ఎత్తుంది. ఇప్పుడు ఉండాలంటే 3 ఎకరాలు ఉండాలి. మరి 17 ఏళ్ళు ఇడిచిపెట్టింది ఉంటే అక్కడ కొద్దిగా సాగు చేసినప్పుడు కొంచెం అటు ఇటు ఇబ్బంది అయింది, అదే దవాఖాన అయింది. అవన్నీ కూడా తప్పకుండా అక్కడ ఎవరైతే నష్టపోతారో వాళ్ళకి తప్పక చేద్దాం. ఇంట్లో కూడా ఎవరైతే పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఆలోచనలు చేస్తున్న అధికారుల ద్వారా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇక్కడ 100,000 మంది ఇల్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీకు కట్టించే వరకు, నిధులు వచ్చేంత వరకు, కాంట్రాక్టర్లు తెచ్చేంత వరకు నేను పనిచేసిన తప్ప ఇల్లు ఇచ్చే దాంట్లో మాత్రం నా ప్రమేయం అనేది, జోక్యం అనేది రాజకీయాలు చేయలే. నేను కాదు, ఈ వేదిక పైన ఉన్న మా సోదరి జ్యోతి లక్ష్మణ్ కావచ్చు, మా వైస్ చైర్మన్ శ్రీనివాస్ కావచ్చు, మాజీ కోఆప్షన్లు నా ఇంట జెండా పట్టుకుని తిరిగిన వాళ్ళకు అవకాశం ఇవ్వకపోగా తప్పు చేసిన 2 అధికారుల ఉద్యోగాలు కూడా పెట్టుకుని మా కలెక్టర్ గారు జేసీ గారు 56 ఇంట్లో 62 ఇంట్లో తప్పుగా ఇస్తే అవి తీసుకొని రేపు పంచబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. ప్రసాద్ గారితో, భాస్కర్ గారితో మాట్లాడడం, ఇంకా 800 పైచలకు ఇల్లు ఇవ్వాల్సి ఉన్నాయి. మొన్న సర్వే జరిగింది, మా మీడియా మిత్రుల ద్వారా జగిత్యాల పట్టణ పేద ప్రజలకు తెలియాల్సింది. ఈ 800 ఇల్లు కూడా ఈ పాటి కట్టినే కరీంనగర్ కూడా లేవు. ఉన్నమాట చెప్పాలంటే సిరిసిల్ల కాడ కూడా ఇన్ని వంచడానికి ధైర్యం చేయలేదు. కానీ నిష్కల్మషంగా పనిచేస్తున్నాం కాబట్టి ఇలా ధైర్యంగా చెప్తా ఉన్నాం. ఆ ఇండ్లను కూడా పనిచేస్తాం. కొందరు రాని వాళ్ళు ఉంటే రేపు ఇంద్రాలో కావచ్చు, మీరు ఇతర నాయకుల ద్వారా కూడా రిప్రజెంటేషన్ పెట్టి పేద వాళ్ళకు పని జరుగుతుంటే ఎప్పుడు కూడా మనం అడ్డం పడితే పాపం జరుగుతుంది. అందులో నా సొంటోడో ఇంకో రాజకీయ నాయకులు తెల్లబట్టలు ఉండోళ్ళు, కార్లు ఉండోలో, ఇల్లు ఉండోలో అడ్డం పడినా పాపం పిల్లలు జరుగుతుంది. కాబట్టి ఈ విషయం మీడియా ద్వారా మీ అందరి సమస్యలు చెప్తున్నా. ఆ ఇందిరమ్మ ఇండ్లు 17-18 ఏళ్ల కింద ఇన్స్పెక్టర్ ఉన్నాయి, అవి కూడా పునర్నిర్మించే ఆలోచన ప్రభుత్వానికి కానీ ఇంకేదో
ప్రజాప్రతినిధులకు మాజీ ప్రజాప్రతినిధులకు ఉంటే వారికి నా సహకారం అవసరం ఉంటే ఇస్తా, వద్దన్నా వారు చేసుకొస్తే నేను హర్షిస్తా. నేను వారికి కూడా ఆ పేదవాళ్ళ ఆశీస్సులు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. वो गरीब लोगों को जो खिदमत करता है वो लोग का जो दुआ मिलता है जरूर करना, उसमें बीच में आके नुकसान करे तो अपन को ऊपर वाला नुकसान करता है. అందుకని చెప్పి మరి ప్రాంతాల్లో అభివృద్ధికి ఏదైతే చేస్తున్నామో అందరూ సహకరించాలి. నేను ప్రభుత్వం మారిన తర్వాత 7 నెలల తర్వాత ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి బాధంతా హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అక్కడ ఫోటో పెట్టిన, ఖచ్చితంగా పెట్టుకోవాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారు నాకు మాట ఇచ్చారు, నువ్వు ప్రభుత్వంతో కలిసి పనిచేయి, నీకు ఇళ్ళ విషయంలో నేను అన్ని విధాలు సహకరిస్తాను. ఇందిరమ్మ ఇల్లు కూడా అన్ని నియోజకవర్గాలకు 3,500 ఇచ్చారు. జగిత్యాల నియోజకవర్గానికి దాదాపు 5,000 ఇల్లు తీసుకొస్తానని చెప్పిన సందర్భంగా తెలియజేస్తాను. ఇది నేను తీసుకున్న మాట. 1,500 ఇల్లు ఎక్కువ అంటే 75 కోట్లు తెచ్చినట్టు, 75 కోట్లు తీసుకొచ్చినట్టు. కొందరు అంటారు ఏం చేసిండు అభివృద్ధి అంటే, వాటన్నిటికీ నేను జవాబు చెప్పదలుచుకొని పనులు చేసుకుంటా పోతాం. కానీ ఎన్ని చేసినా ఇంకుంటాయి. పేద దేశంలో ఎన్ని చేసి ఎక్కడో వరదలకు రోడ్డు కట్టకపోతే అభివృద్ధి నచ్చిండు ఈడలేదు, లేకపోతే చెరువు కడ మట్టి పోతే అభివృద్ధి నచ్చిండు ఆ నోటీసులు ఇస్తే మా తమ్ముళ్ళకి తప్పది. ప్రెస్ లా ఇక పెద్దోళ్ళు కాబట్టి ఏదో చెప్తారు, మా జిల్లా ఇస్తారు, దానిని పట్టించుకో తలుచుకోలే. మీ అందరి పేద ప్రజల ఆశీర్వాదంతో, మా నాయకుల ఆశీర్వాదంతో, అధికారుల సహకారంతో జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందటికి వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈనాడు అర్బన్ హౌసింగ్ పేద ప్రజలకు కాదు, అటు విద్యాశాఖ ద్వారా 5వ తరగతి వారి పిల్లలకు స్కూలు, మా వెల్ఫేర్ ఆఫీసర్ ద్వారా ఇక్కడ అంగన్వాడీ సెంటరు, తల్లులు కూడా ఉంటారు గర్భవతులు, వాళ్ళ కోసం బాలామృతం ఆహారం అందించే కార్యక్రమం. అదేవిధంగా మా వైద్యాధికారి వారి సిబ్బంది వచ్చారు, వారి ద్వారా మీ అందరు కూడా వైద్యం అందే విధంగా పూర్తి స్థాయిలో కృషి చేయాలని చెప్పి మీ అందరి పక్షాన వారిని కోరుతున్నా, వాళ్ళందరూ సహకరిస్తారు. ధన్యవాదాలు. అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు ఇంకా నెలలో 2 నెలలే వారే బాస్ మున్సిపాలిటీ, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారే బాస్. నేను ఎమ్మెల్యేగా 99 గ్రామాలు 2 మున్సిపాలిటీలు ప్రభుత్వానికి అధికారులకు ఇవన్నీ కూడా సమన్వయం చేస్తున్నాను. మరి వారిని కోరుతా ఉన్నా, ఇదివరకు కూడా నేను కోరగానే 1200 బల్బులు పెద్ద టెండర్ లేట్ అవుతుందంటే ఇంతకుముందు కూడా నేను రాగానే సార్ చీకట్టుకుంటున్నాం అన్నారు. 250 బల్బులు 11 లక్షల రూపాయలతో పెట్టడానికి మంజూరు ఇచ్చిన అడిషనల్ కలెక్టర్ గారికి, దాన్ని ఏర్పాటు చేయబోతున్న మా కమిషనర్ గారికి, ఇంజనీరింగ్ అధికారులకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ఎలక్ట్రిసిటీ అధికారులు మరి ఉన్నారో లేరు, వారి సహకారం కూడా కావాలి. వారందరి సహకారంతో నిరంతరం పనిచేద్దాం. మరి ఒకసారి మన ఒక రెవెన్యూను పట్టణంలో మెర్జ్ చేసాం, కలిపిన సందర్భంలో కొన్ని సమస్యలు పోలీసు కావచ్చు, హెల్త్ కావచ్చు, ఎవరెవరు చేయాలంటారు, జిల్లా అధికారులు ఇవన్నీ కలెక్టర్ గారి నేతృత్వంలో సమన్వయం చేసుకోవాలి. అడిషనల్ కలెక్టర్ గారు పూర్తిగా అవగాహన ఉన్న మేడం ఇక్కడ. మరి ఉన్న మన ఎమ్మెల్సీ రమణ గారు కూడా కోరింది ఇక్కడ కొద్దిగా శుభ్రం చేయించాలి. నేను కూడా చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నా, సమ్మయ్య గారు కమిషనర్ అప్పుడు నిలబడి మరి కొన్ని సందులు చేయించడం. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ ఉంటే అక్కడ ఉండే వాళ్ళు పాత వాళ్ళకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమంలో దాదాపు 500 ఇళ్లకు కొత్త పైప్ చేసినాం. ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇండ్లను నిర్లక్ష్యం చేసే సమస్యనే లేదు. ఇవి ఇందిరా ఇళ్ళ కేసీఆర్ గారు ఇచ్చినాయా, పిఎం ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి 75 కోట్లు వచ్చినాయా, అవన్నీ వస్తూనే ఉంటాయి. ఎవరికి ఇస్తారయా, ప్రజల పైసలు మళ్ళీ ప్రజలకు ఇవ్వాలి. ఎవరు ఎక్కువ చేస్తే అలసి కదా పని చేయాలి. నిన్నంతా హైదరాబాద్ కూర్చొని హెల్త్ మినిస్టర్ దగ్గర చేతులు కట్టుకుని నిలబడ్డా. ఎవరి కోసం అంటే గౌరవిస్తారు, సార్ కూడా నిలబడ్డా, నేను కూడా నిలబడ్డా. అదొకట ఎవరి కోసం మనకు మంచి దవాఖాన 200 కోట్ల మంజూరైంది, తొందరగా కావాలి. క్రిటికల్ కేర్ యూనిట్ మన ఆక్సిజన్ లేక ఒక పేద వండరామే పక్క మంచం లేకపోతే కరీంనగర్ పోమంటుంది. తొందరగా కంప్లీట్ అయిన క్రిటికల్ కేర్ యూనిట్ కంప్లీట్ కావాలని చెప్పి కోరినాం. ఆదివారం నాడు మళ్ళీ రమ్మన్న ఒక మీటింగ్ పెడతాను. అంటే మీకోసం నిరంతరం ఈ పనులు చేయడానికి ఉంటాం. ఈ మెయిన్ రోడ్ కూడా మంచిగా అవుతుంది. డంపింగ్ యార్డ్ విషయంలో కూడా ముందే చెప్తా ఉన్నా, అదే అక్కడి నుంచి మీరు జగిత్యాల నుంచి వచ్చినవారు వచ్చిన చెత్త బయటకు రాకుండా మన ఇళ్ళకి రాకుండా కాంపౌండ్ వాళ్ళు పెట్టడానికి కూడా మా కమిషనర్ గారు ఇంజనీర్లు
ప్రతిపాదన చేయడమే కాదు నిధులు కూడా వచ్చినాయి, కాంపౌండ్ వాళ్ళు మొదలెట్టాలని చెప్తున్నారు. మళ్ళీ ఎవరు కూడా అనవసరంగా ఇచ్చేయద్దు. తడి చెత్త పొడి చెత్త వేరు కావాలి, కింద పడద్దని కూడా జైతాలు చెప్తా ఉన్నాం. మెయిన్ రోడ్ కూడా మంచిగా చేయిస్తాం. ఆటోలు రిపేర్కి వచ్చినాయి, మేడంలు కోరినా అర్జెంట్ గా అవన్నీ కూడా ఆటోలు రిపేర్ చేయించాలి, ట్రాక్టర్లు రిపేర్ చేయించాలి. మా నాయకులందరూ కూడా కోరుతూ ఉన్నారు. ఇక జగిత్యాల పట్టణ అభివృద్ధిలో భాగంగా ఈ ఎలక్షన్ కోడ్ దగ్గరికి వస్తుంది. వచ్చిన ముందు ప్రారంభం చేసి అన్ని అగ్రిమెంట్లు చేసి పనులు ప్రారంభించాలి. మన గిట్లనే వర్షాకాలం వస్తున్నది, వినాయక చవితి వస్తున్నది, మళ్ళీ పనులు లేట్ అయితే అని చెప్పి కాంట్రాక్టర్ కొంచెం తొందర పెట్టి మొదలు పెట్టించడం. చిన్న ఏదైనా చిన్న లోపాలు ఉంటాయి. ఎందుకంటే టెండర్ కాక పనులు మొదలు పెడితే తప్పు, దానికి యాక్సెప్టెన్స్ రాకపోతే తప్పు. కానీ ఏదైనా ఆఫీస్ కాయిదాలలో అటు ఇటు ఉంటే రాజకీయాలు చేయొద్దని చెప్పి మీడియా ద్వారా ప్రజల ద్వారా అందరి ప్రజాప్రతినిధులు కింది స్థాయి నుంచి పెద్దవారి వరకు నేను చేతెత్తి వేడుకుంటున్నా. ప్రతి దాంట్లో రాజకీయాలు చేసినప్పుడు దీంట్లో స్వార్థం ఉంది అనుకుంటారు. విన్నారా? ప్రతి దాంట్లో స్వార్థం అనుకుంటే తప్పు. కొంతమందిగా దానికి నేను ఈ సందర్భంలో మీ అందరూ కూడా ప్రజలు గుర్తించారు. అట్లా చెప్తే ఇక ఏ రాజకీయ నాయకుడు పని చేయదు. రాజకీయాలు అంటే అందరూ స్వార్థం ఉంది అనుకుంటే కాబట్టి గుర్తపోయడానికి ఉంటారు. దాన్ని ప్రజలు కావచ్చు, మీడియా మిత్రులు అర్థం చేసుకొని మరి సోషల్ మీడియాలో కావచ్చు ఆ రకంగా మీరు కూడా ముందరికి చేసి ప్రోత్సహిస్తే మరి మీరు గెలిపించండి. నేను ప్రజాస్వామ్యయుతంగా మీరు గెలిపించండి. నేను ఖచ్చితంగా పనిచేస్తాను. ఇక కొందరు మాట్లాడతారు, అరే గట్టుండే గిట్టెట్లా వచ్చిందో అంటే మన అంతకుముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాలేదా? ఏను గుర్తు మనకు రాలేదా? ఆఖరి కర్రజెండ వాళ్ళని కూడా ఇడిచిపెట్టలేదు, తెలుగుదేశం వాళ్ళని ఇడిచిపెట్టలే, కాంగ్రెస్ వాళ్ళని ఇడిచిపెట్టలేదు. అప్పుడు కలుపుకొని పనిచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మంత్రి పదవులు కూడా ఇచ్చారు. నేను అట్లీస్ట్ పదవులు ఆశిస్తున్నాను, ఓన్లీ పనులు ఆశించి మీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ఖచ్చితంగా మీ అందరి సమక్షంలో ఈ రకంగా క్లారిటీ ఇచ్చిన కాబట్టి మీరు అందరూ కూడా నన్ను గౌరవించుకుంటున్నారు. ఎక్కడో ఒక్కరు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటే కొంతమంది దాన్ని హైలైట్ చేస్తున్నారు. ఇది అర్థం ఉంటుంది. ఎక్కువ మంది ఏ రకంగా ఉంటుందో మనం చూస్తున్న సంవత్సరం నుండి దాని ద్వారా మీరు ఇచ్చే ప్రోత్సాహంతో ముందరికి వెళ్తున్న సందర్భంలో మీ ప్రోత్సాహం అదే విధంగా ఉండాలని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై హింద్. కొంచెం వెనక ఫోన్ వెరీ గుడ్. అరే క్యా అందాలి.